హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. ఈ రోజు మనం స్టోరీలో ఫైనల్ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేస్తే, హీరోని ఇమ్మోర్టల్ పవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి హనీ ఫ్రూట్ ని అడుగుతుంది కదా. దాంతో హీరో మొత్తం అకాడమీకి హనీ ఫ్రూట్ ని పంపిస్తాడు. అకాడమీ గురువు అసిస్టెంట్ అందరికీ ఫ్రూట్స్ ఇస్తాడు. బట్ హీరోయిన్ వెళ్ళి అడగ్గా ఆ అసిస్టెంట్ ఫ్రూట్స్ అయిపోయాయి అని చెప్తాడు. కానీ హీరోయిన్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్ కి ఆ ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏంటిది అని క్వశ్చన్ చేయడంతో ఆ గురువు అసిస్టెంట్ హీరోయిన్ ని హర్ట్ చేస్తాడు. దానివల్ల హీరోయిన్ నీస్ కి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. హీరోయిన్ కి బ్లీడింగ్ అవ్వడం చూసి అందరి ముందు అకాడమీ అసిస్టెంట్ ని కొడతాడు. ఈ విషయం తెలిసిన కింగ్ హీరో ఇంకా ఎర్త్ లో ఉన్న పాస్ట్ ని మర్చిపోలేదు అని కోప్పడగా, హీరో నాకు ఈ కింగ్ పొజిషన్ వద్దు అని అంటాడు. ఆ మాట విన్న కింగ్ ఫుల్ గా కోప్పడి హీరోకి థండర్స్ పనిష్మెంట్ ఇస్తాడు. వైల్డ్ వాకర్ రాజ్యంలో క్వీన్ కావాలనే ఫస్ట్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి, నీకు సెకండ్ హీరోయిన్ కి నేను మ్యారేజ్ అయ్యేలా చేస్తాను అని చెప్పగా ఫస్ట్ ప్రిన్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్లాన్ చేసినట్టే క్వీన్ ఫస్ట్ ప్రిన్స్ కి సెకండ్ హీరోయిన్ తో, సెకండ్ హీరోకి జియాలోతో మ్యారేజ్ ఫిక్స్ చేస్తుంది. ఇది విన్న సెకండ్ హీరోయిన్ అండ్ సెకండ్ హీరో ఫుల్ గా షాక్ అవుతారు. జియాలు కింగ్ తో నాకు ఫస్ట్ ప్రిన్స్ అంటే ఇష్టమని చెప్తుంది. బట్ కింగ్ మాత్రం అస్సలు పట్టించుకోడు. దీంతో క్వీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హెవెన్ లో ఫేరీకి హీరోయిన్ టాన్ అన్న విషయం తెలిసి హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ మాట్లాడుకుంటున్న మ్యాజిక్ ఐటమ్ ని తీసుకొని కింగ్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ టాన్ అన్న నిజం చెప్పేస్తుంది. హీరోయిన్ కూడా నేను టానే అని నిజం ఒప్పుకుంటుంది. ఇది విన్న అందరూ షాక్ అవుతారు. హీరో సర్వెంట్ ప్లాన్ సర్వెంట్ జరిగిందంతా హీరోకి వెళ్ళి చెప్తారు. హీరో తన పవర్ అంతా యూజ్ చేసి ఆ థండర్స్ పనిష్మెంట్ నుంచి బయటికి వస్తాడు. దానివల్ల హీరోకి బాగా గాయాలవుతాయి. ఇకపోతే కింగ్ దగ్గర అందరూ హీరోయిన్ కే సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ కింగ్ మాత్రం హీరోయిన్ కి పనిష్మెంట్ వేస్తాడు. అందరూ హీరోయిన్ ని క్షమించమని అంటారు. కానీ కింగ్ వాళ్ళ మాట వినడు. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. అందరూ ఫుల్ గా షాక్ అవుతారు. కింగ్, నువ్వు తనని కాపాడడానికి వచ్చావా, నా మాట వినకుండా అని కోప్పడగా, హీరో ఈ లోకం కోసం నేను గుయాసుని క్లోజ్ చేసేసాను. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండను అని హీరోయిన్ ని తీసుకొని వెళ్తూ ఉండగా కింగ్ హీరో మీద బ్యాక్ నుంచి దాడి చేస్తాడు. బట్ హీరో అదంతా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కింగ్ అందరితో ఈ రోజు నుంచి తను నా కొడుకు కాదు అని అంటాడు. ఇకపోతే హీరోయిన్స్ ఫాదర్ కి వైల్డ్ వాకర్ లోకం నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుతుంది. దాంతో హీరోయిన్ అండ్ ఫస్ట్ ప్రిన్స్ డ్రాయింగ్ ని పంపించి కంగ్రాచులేషన్స్ చేస్తాడు. వెడ్డింగ్ కోసం హీరోయిన్ ఫాదర్ వైల్డ్ వాకర్ లోకానికి వెళ్తాడు. వెడ్డింగ్ సెరెమనీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హీరోయిన్ చూసి హీరోయిన్ ఫాదర్ ఫుల్ గా షాక్ అవుతాడు. అప్పుడే క్వీన్ హీరోయిన్ ఫాదర్ పంపించిన డ్రాయింగ్ ని అందరికీ చూపిస్తుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు. ఆ డ్రాయింగ్ లో ఉన్నది హీరోయినే అని తెలిసి కింగ్ కోప్పడి హీరోయిన్ ఫాదర్ ని చంపబోతూ ఉండగా సెకండ్ హీరోయిన్ కింగ్ తో సెకండ్ ప్రిన్స్ మమ్మల్ని మ్యారేజ్ రోజు మార్చేశాడు అని చెప్తుంది. క్వీన్ అదంతా అబద్ధమని వాళ్ళ మీద దాడి చెయ్యబోతూ ఉండగా ఫస్ట్ ప్రిన్స్ అడ్డుకొని కింగ్ తో వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయమని చెప్తాడు. దాంతో సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరో వాళ్ళు వైల్డ్ వాకర్స్ లోకం నుంచి వెళ్ళిపోతారు. హెవెన్ లో బీస్ట్ ప్రిన్స్, హీరో సిస్టర్, ప్లాంట్ సర్వెంట్, హీరోయిన్ అండ్ హీరో దగ్గరికి బయలుదేరుతారు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ కలుసుకుంటారు. హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ ని హెవెన్ క్రౌన్ ప్రిన్స్ అయిన హీరోతో
హీరోతోని, సెకండ్ హీరోయిన్ ని వైల్డ్ వాకర్ థర్డ్ ప్రిన్స్ అయిన సెకండ్ హీరోతోని చూసి ఫుల్ గా ఇరిటేట్ అయ్యి తల కొట్టుకుంటాడు. సెకండ్ హీరోయిన్ ఫాదర్ కి క్షమించమని అడుగుతారు. హీరోయిన్ ఫాదర్ కోప్పడి షూతో కొట్టబోతూ ఉండగా సెకండ్ హీరో మదర్ ముళ్ళులు ఉన్న స్టిక్ ఇచ్చి దీంతో కొట్టండి అని అంటుంది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. తరువాత అందరూ కలిసి హీరోయిన్ వాళ్ళ రాజ్యం అయిన ఇంపెరల్ సిటీకి వచ్చేస్తారు. హీరోయిన్ హీరోకి తన రూమ్ చూపిస్తుంది. ఆ రూమ్ చూసిన హీరో చాలా బాధపడతాడు. అలాగే సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోకి తన రూమ్ చూపిస్తుంది. అక్కడ ఉన్న బుక్ చూసి సెకండ్ హీరో షాక్ అవుతాడు. అలా నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా హీరోయిన్స్ ఫాదర్ పిలుస్తాడు. హీరోయిన్స్ ఫాదర్ హీరోతో, హీరోయిన్ ఇప్పుడు ఈ రాజ్యానికి పెద్ద డిజాస్టర్ వచ్చింది. దాని వల్ల అందరూ హీరోయిన్ ని ద్వేషించడం మొదలు పెట్టారు. ఒకసారి అయితే హీరోయిన్ ని చంపేయబోయారు కూడా. దాని వల్ల నేను హీరోయిన్ ని రూమ్ లో పెట్టి లాక్ చేశాను. ఎవరు తనని ఏం చెయ్యకూడదని నేను తనని దూరం పెట్టాను. ఇక నుంచి తనని నువ్వే కాపాడాలి అని చెప్తాడు. ఇదంతా సైడ్ నుంచి హీరోయిన్ వింటూ ఉంటుంది. హీరోయిన్ ఫాదర్ ఏడుస్తూ ఉంటాడు. ఎవ్రీ ఇయర్ నీ బర్త్డేకి నీకు కూడా గిఫ్ట్ ప్రిపేర్ చేసి మీ మదర్ మెమోరియల్ టేబుల్ కింద పెట్టేవాడిని అని చెప్తాడు. హీరోయిన్ అండ్ హీరోయిన్ మదర్ మెమోరియల్ కి వెళ్ళి అక్కడ ఉన్న గిఫ్ట్ చూస్తారు. హీరోయిన్ ఆ గిఫ్ట్ చూసి ఫుల్ గా ఏడుస్తూ ఉంటుంది. అలాగే తన ఫాదర్ తనకి కూడా ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ ప్రిపేర్ చేసేవాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదర్ కలిసిపోతారు. తర్వాత హీరో సెకండ్ హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్స్ ఫాదర్ హీరోయిన్స్ వెళ్ళిపోవడంతో చాలా బాధపడతాడు. హీరోయిన్ వాళ్ళు హీరో సోల్ పార్ట్స్ గా ఉండేటప్పుడు ఉన్న ఇంటికి వెళ్ళిపోతారు. హీరోయిన్ సెకండ్ హీరోని ఫుల్ గా టీజ్ చేస్తూ ఉంటుంది. సెకండ్ హీరోయిన్ తో వద్దు అని అంటుంది. బట్ హీరోయిన్ సెకండ్ హీరోతో హోటల్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేయిస్తుంది. తర్వాత హీరోయిన్ ఇంత తక్కువ మనీతో సెకండ్ హీరోయిన్ ని ఎలా పోషిస్తావు అని అనగా సెకండ్ హీరో దొంగల దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని వచ్చి హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి సెకండ్ హీరోని పొగుడుతూ ఉంటుంది. బట్ సెకండ్ హీరోయిన్ కి ఇదంతా అస్సలు నచ్చదు. ఫుల్ గా కోప్పడి ఈసారి ఎప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్తుంది. కట్ చేస్తే బర్డ్ ఫ్రెండ్, బీస్ట్ ప్రిన్స్, హీరో సిస్టర్, ప్లాంట్ సర్వెంట్ హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వస్తారు. హీరోయిన్ ప్లాంట్ సర్వెంట్ ని సెకండ్ హీరోయిన్ కి పరిచయం చేస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. హీరో హాట్ పాట్ కి వెళ్తారు. హీరోయిన్ కి కిస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి సెకండ్ హీరోయిన్ అండ్ సెకండ్ హీరో కూడా వస్తారు. సెకండ్ హీరోయిన్స్ మాట్లాడుకోవడానికి వెళ్ళిపోతారు. దాంతో హీరోస్ ఇద్దరు ఫీల్ అవుతారు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్ తో నేను రేపు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నామని చెప్పగా సెకండ్ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ కి అన్ని ప్రిపరేషన్స్ చేస్తారు. హీరోయిన్ అండ్ హీరో బ్రైడల్ డ్రెస్ లో అందంగా రెడీ అయి వస్తారు. ఇద్దరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అందరూ కిస్ అని అరవగా హీరోయిన్ కి ఫోర్ హెడ్ మీద కిస్ పెడతారు. హెవెన్ నుంచి హీరో మదర్ కూడా బ్లెస్సింగ్స్ పంపిస్తుంది. నైట్ పార్టీ చేసుకుంటూ ఉండగా బీస్ట్ ప్రిన్స్ హీరో సిస్టర్ కి ప్రపోజ్ చేస్తాడు. హీరో సిస్టర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వైల్డ్ వాకర్ లోకంలో క్వీన్ తన అసిస్టెంట్ కి హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ ని చంపడానికి పవర్స్ ఇస్తుంది. సెకండ్ హీరో బిజినెస్ కోసం బయటికి వెళ్తారు. బర్డ్ ఫ్రెండ్ ఫ్రూట్స్ పట్టుకొని హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడికి వైల్డ్ వాకర్ క్వీన్ అసిస్టెంట్ వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. బర్డ్ ఫ్రెండ్ వాడితో ఫైట్ చేస్తూ ఉంటుంది. క్వీన్ అసిస్టెంట్ బర్డ్ ఫ్రెండ్ ని బాగా గాయపరిచి చంపేస్తాడు. హీరోయిన్ వాళ్ళ మీద అటాక్ చేయబోతూ ఉండగా ప్లాంట్ సర్వెంట్ వెళ్ళి అడ్డుకుంటుంది. దాంతో ఆ అసిస్టెంట్ ప్లాంట్ సర్వెంట్ ని కూడా తోసేసి హీరోయిన్స్ ఇద్దరిని చంపబోతూ ఉండగా ప్లాంట్ సర్వెంట్ డాంక్యూల్ ట్రీ రూట్ ని యూజ్ చేసి హీరోయిన్స్ ఇద్దరికి పవర్స్ ఇస్తుంది. హీరోయిన్ తో ప్లాంట్ సర్వెంట్ ఆ అసిస్టెంట్ చెయ్యిని పట్టుకోమంటుంది. దాంతో హీరోయిన్ వాడి హ్యాండ్ పట్టుకోగానే వాడి పవర్స్ అన్ని
హీరోయిన్ కి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి హీరోస్ ఇద్దరు రావడంతో హీరోయిన్ వదిలేస్తుంది. వాడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. బాయ్ ఫ్రెండ్ చనిపోవడంతో హీరోయిన్ ఫుల్ గా ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి బీస్ట్ ప్రిన్స్ అండ్ హీరో సిస్టర్ వస్తారు. విషయం తెలిసిన బీస్ట్ ప్రిన్స్ కూడా చాలా బాధపడతాడు. బర్డ్ ఫ్రెండ్ ని కాఫెన్ లో పెట్టి ఫ్యూనరల్ కోసం బర్డ్ ఫ్రెండ్ బర్త్ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటారు. ప్లాంట్ సర్వెంట్ వద్దు అని అంటుంది. దాంతో హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ ఎందుకు వద్దు, నువ్వు మమ్మల్ని ఏం చేసావు, మా దగ్గర నుంచి ఏం నిజం దాస్తున్నావు అని అడగ్గా ప్లాంట్ సర్వెంట్ మీరు ఇద్దరు గనోడియన్ వైన్ కి చెందిన డాంక్యూల్ స్కేర్ ట్రీ ట్విన్ ఫ్లవర్ స్పిరిట్స్ అని అనగా అందరూ షాక్ అవుతారు. హీరో కోపంగా ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. ప్లాంట్ సర్వెంట్ నేను అది కళ్ళతో చూశాను కాబట్టి 4 రిలిమ్స్ కలిసి డాంక్యూల్ స్కేర్ ట్రీని నాశనం చేద్దామని వచ్చినప్పుడు మా ట్రైబ్ మెన్స్ అడ్డుకున్నారు. అప్పుడే మా పేరెంట్స్ నన్ను దాచారు. మా ట్రైబ్ మెన్స్ డాంక్యూల్ స్కేర్ ట్రీని ఏం చెయ్యొద్దు అని, అది ఎవరికి హాని చెయ్యదు అని చెప్పినా వినకుండా అందరూ కలిసి డాంక్యూల్ స్కేర్ ట్రీని నాశనం చేసేస్తారు. తర్వాత మా ట్రైబ్ మెన్స్ ని కూడా చంపేస్తారు. అప్పుడే ఆ ఫ్లవర్ స్పిరిట్ అక్కడి నుంచి తప్పించుకుంటాయి. మా ఫాదర్ అండ్ మదర్ సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ తో మా ట్రైబ్ మెన్ సోల్స్ అన్ని గ్యాదర్ చేశారు. బట్ హెవెన్ సోల్జర్స్ వాళ్ళని చూసేసి వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాడు. అప్పుడే నేచర్ గాడ్ ఆ సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ ని తీసుకుంటాడు. నన్ను కూడా చంపేశారు. నాకు గుర్తున్నది అలా నా సోల్ ఒక ప్లాంట్ లోకి వెళ్ళిపోయింది. అలా నేను బ్రతికాను. మన ముగ్గురం ఒకే ఫ్యామిలీ. మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే డాంక్యూల్ పవర్ కనిపెట్టి వైల్డ్ వాకర్స్ అండ్ హెవెన్ వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అని చెప్తుంది. ఇటు సైడ్ వైల్డ్ వాకర్ లోకంలో క్వీన్ అసిస్టెంట్ కింగ్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ డాంక్యూల్ ట్విన్ ఫ్లవర్స్ అని చెప్తారు. ఈ విషయం తెలిసిన కింగ్ 3 రిలిమ్స్ కింగ్స్ ని పిలిపిస్తాడు. హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ డాంక్యూల్ ట్రీ ట్విన్ ఫ్లవర్స్ అని చెప్తాడు. హీరోయిన్ ఫాదర్ అది నమ్మడు. అందరితో నా కూతుర్లు ఇద్దరు ట్విన్ ఫ్లవర్స్ కాదు అని చెప్తాడు. బట్ వైల్డ్ వాకర్ కింగ్ హెవెన్ కింగ్ పట్టించుకోకుండా వాళ్ళని ఎలా అయినా చంపాలి అని ప్లాన్ వేస్తారు. నెక్స్ట్ డే బీస్ట్ కింగ్ వచ్చి హీరోయిన్ అండ్ హీరో వాళ్ళతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది. ఇకపోతే హీరో సిస్టర్ హెవెన్ కి వచ్చి కింగ్ హీరోయిన్స్ ని చంపాలి అనుకున్న ఆర్డర్ ని విత్డ్రా చేసుకోమని నీల్ డౌన్ వేస్తుంది. కింగ్ పట్టించుకోకుండా తన సోల్జర్స్ తో ఫ్లవర్ స్పిరిట్స్ అయిన హీరోయిన్స్ ని ఎలా అయినా కనిపెట్టండి అని పంపిస్తాడు. వైల్డ్ వాకర్ కింగ్ కూడా తన సోల్జర్స్ తో ఫ్లవర్ స్పిరిట్స్ ని ఫాస్ట్ గా కనిపెట్టమని చెప్తాడు. హీరో మదర్ వచ్చి హీరో సిస్టర్ ని తీసుకొని వెళ్లి హీరో బ్రదర్ ని పిలిపించి ముగ్గురు కలిసి ఎలా అయినా హీరోయిన్స్ ని కాపాడాలి అని ప్లాన్ వేస్తారు. హీరోయిన్ హీరో సెకండ్ హీరో ప్లాంట్ సర్వెంట్ ఫారెస్ట్ లో ఉంటారు. సెకండ్ హీరోయిన్ ప్లాంట్ సర్వెంట్ తో మా పవర్స్ ఎలా పోతాయి అని అడుగుతుంది. ప్లాంట్ సర్వెంట్ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయే అంత వరకు ఆ పవర్స్ పోవు అని చెప్పగా అది విని సెకండ్ హీరోయిన్ ఏదో ఆలోచిస్తుంది. అప్పుడే స్కైలో ఏదో లైటింగ్ కనిపించడంతో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హెవెన్ అండ్ వైల్డ్ వాకర్ సోల్జర్స్ అక్కడికి వచ్చేసరికి హీరోయిన్ అండ్ హీరో వాళ్ళు ఉండరు. తర్వాత హీరో అండ్ హీరోయిన్ వాళ్ళు వైల్డ్ వాకర్స్ లోకంలో సెకండ్ హీరో ఫ్రెండ్ ఇంట్లో దాక్కుంటారు. బయట హెవెన్ అండ్ వైల్డ్ వాకర్స్ సోల్జర్స్ అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే హీరో వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడే సెకండ్ హీరో ఫ్రెండ్ వచ్చి వైల్డ్ వాకర్ అండ్ హెవెన్ కింగ్స్ హీరోయిన్ రాజ్యం అయిన ఇంపెరల్ సిటీని బంధించారు. ఇంకో 2 రోజుల్లో హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ లొంగకపోతే వాళ్ళని చంపేస్తాం అంటున్నారు అని చెప్తాడు. హీరోయిన్ నేను వెళ్తాను అని అనగా ప్లాంట్ సర్వెంట్ అండ్ సెకండ్ హీరో వద్దు, ఇప్పుడు నువ్వు వెళ్తే సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ గా అయిపోతుంది అని అంటారు. దాంతో హీరోయిన్ ఇంకా మీ దగ్గర వేరే
ప్లాన్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. కట్ చేస్తే హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ హెవెన్ కి వచ్చారు అని తెలిసి వైల్డ్ వాకర్ అండ్ హెవెన్ కి వస్తారు. హీరోయిన్ వాళ్ళతో మీతో కాంప్రమైజ్ అవ్వడానికి మేము వచ్చాం, గొడవ పడ్డానికి కాదు, మీరు మా వెనక పడొద్దు అండ్ సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ ని కూడా మాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. కింగ్ లేకపోతే అని హీరోయిన్స్ మీద దాడి చేయబోతూ ఉండగా ఇద్దరు వాళ్ళ పవర్స్ తో వచ్చిన వాళ్ళని ఈజీగా ఓడించేస్తారు. అది చూసిన కింగ్స్ ఇద్దరు షాక్ అవుతారు. సెకండ్ హీరోయిన్ మమ్మల్ని వదిలేస్తే మా పవర్స్ ని ఎప్పటికీ మేము యూజ్ చేయమని మాట ఇస్తాను అని కింగ్స్ కి చెప్తుంది. దాంతో హెవెన్ కింగ్ వాళ్ళతో మీరు ఇక్కడి నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నారా అని అంటుండగా క్వీన్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్, బీస్ట్ ప్రిన్స్ వచ్చి హీరోయిన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. దాంతో చేసేదేం లేక కింగ్ ఒప్పుకుంటాడు. బట్ వైల్డ్ వాకర్ కింగ్ ఒప్పుకోకపోవడంతో హెవెన్ కింగ్ వైల్డ్ వాకర్ కింగ్ చెవిలో ఏదో చెప్తాడు. దాంతో వైల్డ్ వాకర్ కింగ్ కూడా ఒప్పుకొని సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ కూడా ప్లాన్ సర్వెంట్ కి ఇచ్చేస్తారు. హీరోయిన్ సెకండ్ హీరో ప్లాన్ సర్వెంట్ డాంగ్యూల్ కి వెళ్లి సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ ని యూజ్ చేయగానే ఆల్రెడీ హెవెన్ కింగ్ వేసిన ట్రాప్ లో హీరో అండ్ సెకండ్ హీరో లాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికి కింగ్స్ ఇద్దరు వచ్చి హెవెన్ కింగ్ హీరోయిన్ ని, వైల్డ్ వాకర్ కింగ్ సెకండ్ హీరోయిన్ ని బంధించి చంపబోతూ ఉండగా సెకండ్ హీరోయిన్ గుయాసు గేట్ ని ఎలా శాశ్వతంగా క్లోజ్ చెయ్యాలో నాకు తెలుసు అని అంటుంది. కింగ్స్ ఇద్దరు అయితే చెప్పు అని అడగ్గా సెకండ్ హీరోయిన్ మా ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే అది శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది, అలాగే హీరోయిన్ కి పవర్స్ కూడా పోతాయి అని చెప్తుంది. మీరు నేను చనిపోయాక హీరోయిన్ ని వదిలేస్తాను అని మాట ఇస్తే నేను చనిపోతాను అని అంటుంది. దాంతో కింగ్స్ ఇద్దరు సరే అని మాట ఇస్తారు. హీరో సెకండ్ హీరో ఎంత వద్దంటున్నా సెకండ్ హీరోయిన్ వినకుండా చనిపోతుంది. అందరూ ఫుల్ గా ఏడుస్తారు. సెకండ్ హీరోయిన్ చనిపోవడంతో హీరోయిన్ పవర్స్ పోతాయి. దాంతో హీరోయిన్ ని వదిలేస్తారు. హీరోయిన్ అన్కాన్షియస్ అయి పడిపోతుంది. హెవెన్ కింగ్ హీరోస్ ఇద్దరిని రిలీజ్ చేస్తాడు. హీరోయిన్ ని, ప్లాన్ సర్వెంట్ ని ఇంపెరల్ సిటీకి పంపించేసి హీరో కూడా అన్కాన్షియస్ అయి పడిపోతాడు. సెకండ్ హీరోయిన్ చనిపోయిందన్న విషయం తెలిసి హీరోయిన్ ఫాదర్ అండ్ సెకండ్ హీరో మదర్ ఏడుస్తారు. హీరోయిన్ కాన్షియస్ లోకి వచ్చి సెకండ్ హీరోయిన్ ఎక్కడా అని అడగ్గా ప్లాన్ సర్వెంట్ తను చనిపోయింది అని చెప్పగా హీరోయిన్ ఫుల్ గా ఏడుస్తుంది. హెవెన్ లో కింగ్ హీరోయిన్ ని మర్చిపోయేలా మ్యాజిక్ యూజ్ చేస్తాడు. ఇకపోతే ఎంపెరల్ సిటీలో సెకండ్ హీరోయిన్ కి ఫ్యూనరల్ చేస్తారు. వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరోని బంధించేస్తారు. క్వీన్ అండ్ తన అసిస్టెంట్ వచ్చి సెకండ్ హీరోని టార్చర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ప్లాన్ సర్వెంట్ హెల్ప్ తో డాంగ్యూల్ స్కేర్ ట్రీ రూట్ ని యూజ్ చేసి తన హ్యాండ్ కట్ చేసుకొని బ్లడ్ పవర్ తో సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ ని వెనక్కి తీసుకొని వస్తారు. దాంతో హీరోయిన్ కి పవర్స్ వచ్చేస్తాయి. ఇకపోతే హెవెన్ లో 3 గాడ్స్, హీరో బ్రదర్ అండ్ సిస్టర్ హీరోకి హీరోయిన్ ని గుర్తు చెయ్యాలని ట్రై చేస్తారు. బట్ హీరోకి అస్సలు ఏమీ గుర్తుకు రాదు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి నీ చావుకి న్యాయం చేస్తాను అని చెప్పి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన ఫాదర్ పడుకొని ఉండగా గుడ్ బై చెప్పి హీరోయిన్, ప్లాన్ సర్వెంట్, సెకండ్ హీరో మదర్ అండ్ తన అసిస్టెంట్స్ సెకండ్ హీరోయిన్ చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వైల్డ్ వాకర్ రాజ్యంలోకి వెళ్తారు. హీరోయిన్ అందరినీ చంపుకుంటూ సెకండ్ హీరోని సేవ్ చేయడానికి వెళ్తుంది. అక్కడ సెకండ్ హీరోని టార్చర్ చేస్తున్న క్వీన్ అసిస్టెంట్ ని ఘోరంగా చంపేసి సెకండ్ హీరోని సేవ్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన కింగ్ సోల్జర్స్ తో అలర్ట్ అవుతాడు. బట్ హీరోయిన్ అందరినీ ఈజీగా ఎదిరించేస్తుంది. కింగ్, క్వీన్ ఫుల్ గా షాక్ అవుతారు. క్వీన్ సెకండ్ హీరో మీద దాడి చేస్తుంది. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. కింగ్ హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. వాళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సెకండ్ హీరో వీక్ గా ఉండడంతో క్వీన్ ఈజీగా సెకండ్ హీరోని ఓడించేస్తుంది.
ఉంటుంది. హీరోయిన్ కింగ్ ని ఈజీగా డిఫెండ్ చేస్తుంది. సెకండ్ హీరో మదర్ అండ్ సెకండ్ హీరోని క్వీన్ చంపబోతూ ఉండగా హీరోయిన్ కింగ్ పవర్స్ ని తీసుకుంటూ ఉంటుంది. క్వీన్ అది చూడగా సెకండ్ హీరో మదర్ ఇదే ఛాన్స్ అని తన పవర్ తో క్వీన్ ని తోసేస్తుంది. దాంతో క్వీన్ చనిపోతుంది. హీరోయిన్ వైల్డ్ వాకర్ కింగ్ ని చంపేస్తుంది. అప్పుడే అక్కడికి ఫస్ట్ ప్రిన్స్ అండ్ జియాలులు మిగతా సోల్జర్స్ వస్తారు. హీరోయిన్ వాళ్ళతో మీ కింగ్ ని చంపేశాను, ఇక నుంచి నేనే మీకు లీడర్ అని చెప్పగా ఫస్ట్ ప్రిన్స్ కోప్పడతాడు. జియాలులు ఫస్ట్ ప్రిన్స్ ని ఆపుతుంది. వైల్డ్ వాకర్ కింగ్ జనరల్ హీరోయిన్ ని ఎదిరించగా జనరల్ ని చంపేస్తుంది. అది చూసిన ఫస్ట్ ప్రిన్స్ హీరోయిన్ మీద అటాక్ చేయబోతూ ఉండగా హీరోయిన్ ఫస్ట్ ప్రిన్స్ ని బంధించేస్తుంది. దాంతో అందరూ హీరోయిన్ కి నీల్ డౌన్ చేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఉన్న ఫ్లవర్ స్పిరిట్ రూట్ ని సెకండ్ హీరోకి ఇచ్చేస్తుంది. సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ ని తలుచుకొని బాధపడతాడు. హెవెన్ కింగ్ కి హీరోయిన్ వైల్డ్ వాకర్ కింగ్ ని చంపేసింది అని తెలిసి హీరోయిన్ ని చంపమని హీరోని పంపిస్తాడు. హీరోయిన్ వైల్డ్ వాకర్ లో ఉన్న సెకండ్ హీరోయిన్ క్లినిక్ కి వెళ్లి సెకండ్ హీరోయిన్ వచ్చినట్టు తనతో మాట్లాడినట్టు ఊహించుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ దగ్గరికి జియాలోలు వచ్చి హీరో వచ్చాడు అని ఏదో చెప్పబోతూ ఉండగా హీరోయిన్ వినకుండా హీరో తన కోసమే వచ్చాడేమో అని ఎగ్జైటింగ్ గా వెళ్తుంది. బట్ హీరో హీరోయిన్ ని గుర్తుపట్టాడు. హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. హీరో తనకి పాస్ట్ లో నేర్పించడంతో ఈజీగా డిఫెండ్ చేస్తుంది. అది చూసి హీరో ఫుల్ గా షాక్ అవుతాడు. హీరోయిన్ హీరోకి గుర్తు చెయ్యాలి అని కత్తి యుద్ధం చేస్తూ ఉంటుంది. హీరోకి కొంచెం కొంచెం గుర్తుకు వచ్చి హీరోయిన్ తో నువ్వు ఎవరు అని అడగ్గా హీరోయిన్ నేను నీ భార్యని అని చెప్తుంది. బట్ హీరో నమ్మకుండా హీరోయిన్ ని తోసేసి తనని చంపబోతాడు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే హెవెన్ జనరల్ సోల్జర్స్ ని దాడికి సిద్ధం అవ్వమంటాడు. అప్పుడే అక్కడికి సడన్ గా హీరో బ్రదర్ అండ్ సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ వస్తారు. హీరోకి ఏమి అర్థం కాక జనరల్ ని అటాక్ ఆపమని అక్కడి నుంచి హీరో వాళ్ళు వెళ్ళిపోతారు. హీరోయిన్ ఒంటరిగా రూమ్ లో లాక్ చేసుకొని హీరోని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇటు సైడు హీరోయిన్ వైల్డ్ వాకర్ లోకంలో ఉంది అని తెలిసి హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. హెవెన్ లో కింగ్ హీరోకి హీరోయిన్ ఒక డెవిల్ అని తను అందరి ప్రాణాలని తీసేస్తుంది అని తనని ఎలా అయినా చంపాలి అని చెప్తాడు. తర్వాత హీరో హీరోయిన్ నే తలుచుకుంటూ ఉంటాడు. హీరో స్టార్స్ అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా తను హీరోయిన్ కి నేర్పించింది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇటు సైడ్ హీరోయిన్ హీరో స్టార్టింగ్ లో ఇచ్చిన స్టార్ రాక్ ని స్కైలోకి పంపించేసి హెవెన్ కి హీరోయిన్ బీస్ట్ ప్రిన్స్ ప్లాన్ సర్వెంట్ వచ్చి సోల్జర్స్ ని కొట్టి డైరెక్ట్ గా కింగ్ దగ్గరికి వెళ్లి కింగ్ ని చంపాలి అనుకుంటుండగా మధ్యలోకి హీరో వస్తాడు. కింగ్ హీరోతో హీరోయిన్ ని చంపేయమని చెప్తాడు. హీరో నేను అలా చెయ్యలేను అని చెప్పగా కింగ్ షాక్ అవుతాడు. హీరో కింగ్ తో పాస్ట్ ని మర్చిపోవడం ఈజీయే, బట్ లవ్ ని మర్చిపోలేము అని జనరల్ ని బంధించేసి తీసుకొని వస్తారు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ పంపించిన ఆ స్టార్ స్టోన్ హీరో దగ్గరికి వెళ్ళగానే హీరోకి మొత్తం పాస్ట్ అంతా గుర్తుకు వచ్చినట్టు చూపిస్తారు. ఇంకా ప్రెజెంట్ కి వస్తే హీరో బ్రదర్ సిస్టర్ కూడా అక్కడికి వస్తారు. అందరూ కింగ్ తో సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ ని ఇచ్చేయమని అడుగుతారు. డాంక్యూల్ కేర్ ట్రీ మంచిది అని చాటింపు వేయమని చెప్తారు. కింగ్ వాళ్ళకి ఆ సోల్ గ్యాదరింగ్ ల్యాంప్ ని ఇస్తాడు. బట్ అందులో సోల్స్ ఉండవు. హీరోయిన్ కింగ్ తో ఏంటి ఇదంతా అని కోప్పడగా కింగ్ ఎప్పుడో ఆ సోల్స్ ని నాశనం చేసేసాం అని చెప్తాడు. అది విన్న ప్లాంట్ సర్వెంట్ కోపంగా కింగ్ మీద దాడి చేయబోతూ ఉండగా కింగ్ ప్లాంట్ సర్వెంట్ ని దూరంగా తోసేస్తాడు. దాంతో హీరోయిన్ కింగ్ మీద అటాక్ చేస్తుంది. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ కింగ్ ని ఓడించేసి కింగ్ కల్టివేషన్ ని నాశనం చేస్తుంది. అంటే తన పవర్స్ అన్ని తీసేసుకొని ప్రాణాలతో వదిలేసి
వెళ్ళిపోతుంది. దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత అందరూ వైల్డ్ వాకర్ లోకానికి తిరిగి వెళ్తారు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ దగ్గరికి వస్తారు. సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ హీరోయిన్ మాటలకి రెస్పాండ్ అవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరోయిన్ తన వల్లే చాలా మంది చనిపోయారు అండ్ గాయపడ్డారు అని బాధపడుతూ ఉంటుంది. సెకండ్ హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ తనని కాపాడడం కోసమే చనిపోయారు అని ఇక నుంచి తన వాళ్ళ కోసం హ్యాపీగా బ్రతకాలి అని నిర్ణయించుకుంటుంది. హీరోయిన్ కోసం ఫైర్ వర్క్ చేస్తాడు. ఇద్దరూ హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ ఆ ఫైర్ వర్క్ చూసి హీరోయిన్ మూవ్ ఆన్ అయ్యింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరోయిన్ అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ తనకి ఇంతవరకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. ఇకపోతే హీరో అండ్ హీరో బ్రదర్ హెవెన్ కి తిరిగి వెళ్ళిపోతారు. సెకండ్ హీరోయిన్ ని వెనక్కి తీసుకొని రావడం కోసం రీసెర్చ్ చేస్తున్నాడు అని తెలిసి హీరోయిన్ సెకండ్ హీరో దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పి ఫస్ట్ ప్రిన్స్ కి వైల్డ్ వాకర్స్ రాజ్యం బాధ్యత ఇచ్చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ప్లాంట్ సర్వెంట్ హీరోయిన్ తో డాంక్యూల్ కి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. బట్ తను ఏదో ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. తరువాత ప్లాంట్ సర్వెంట్ సెకండ్ హీరో దగ్గరికి వెళ్ళి సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ ని ఎలా చూసుకోవాలో నేను రాసి ఇస్తాను అని చెప్పగా సెకండ్ హీరో పేపర్ కోసం సైడ్ కి వెళ్తాడు. ప్లాంట్ సర్వెంట్ సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ ని ఏదో చేస్తుంది. బట్ అది మనకి చూపించరు. దాని వల్ల సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ మాయమైపోతుంది. ఇదంతా ప్లాంట్ సర్వెంటే చేసింది అని తెలిసి సెకండ్ హీరోయిన్ కి చెప్పడానికి వెళ్తాడు. బట్ హీరోయిన్ ప్లాంట్ సర్వెంట్ తో వెళ్ళింది అని తెలిసి సెకండ్ హీరో అసిస్టెంట్ తో ఈ విషయం హీరోకి చెప్పమని పంపించి సెకండ్ హీరో డాంక్యూల్ కి స్టార్ట్ అవుతాడు. అసిస్టెంట్ వెళ్ళి హీరోకి జరిగింది చెప్పగా హీరో కూడా డాంక్యూల్ కి స్టార్ట్ అవుతాడు. బట్ ఆల్రెడీ ప్లాంట్ సర్వెంట్ అండ్ హీరోయిన్ డాంక్యూల్ కి వచ్చేస్తారు. ప్లాంట్ సర్వెంట్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ట్రైబ్ మ్యాన్స్ కోసం చెప్పి బాధపడగా హీరోయిన్ ప్లాంట్ సర్వెంట్ ని హగ్ చేసుకొని ఓదారుస్తుంది. ప్లాంట్ సర్వెంట్ హీరోయిన్ ని కత్తితో వెనక నుంచి పొడి చేస్తుంది. హీరోయిన్ పవర్స్ అండ్ సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ ప్లాంట్ సర్వెంట్ దగ్గరే ఉంటుంది. దాంతో గుయాసుని ఓపెన్ చెయ్యాలి అని చూస్తుంది. హీరోయిన్ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అనగా ప్లాంట్ సర్వెంట్ రివెంజ్ కోసం చేస్తున్నాను. ఈ 4 లోకాలని నేను నాశనం చేసేస్తాను అని హీరోయిన్ ని తీసుకొని గుయాసోలోకి జంప్ చేస్తుంది. హీరో అండ్ సెకండ్ హీరో అక్కడికి వచ్చి చూసేసరికి గుయాసు ఓపెన్ అయి కనిపిస్తుంది. దాంతో హీరో వాళ్ళని కాపాడడానికి గుయాసోలోకి వెళ్ళగా గుయాసు బయటకి రాకుండా సెకండ్ హీరో బ్యారియర్ సృష్టిస్తాడు. గుయాసు ఫుల్ గా బయటకి వచ్చేస్తూ ఉంటుంది. ఫ్లవర్ స్పిరిట్స్ వల్ల గుయాసు బ్యారియర్ ని తప్పించుకొని బయటకి రావడంతో లోకాలు అన్ని నాశనం అయిపోతూ ఉంటాయి. కట్ చేస్తే హీరో గుయాసోతో ఫైట్ చేస్తూ హీరోయిన్ ని కాపాడాలని చూస్తాడు. బట్ హీరోకి ఫుల్ గా దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి. సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ వల్ల హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ గుయాసుని ప్యూరిఫికేషన్ చేసి దాన్ని శాశ్వతంగా క్లోజ్ చేయడమే వాళ్ళ డ్యూటీ అని నిజం తెలుస్తుంది. ఇంతలో హీరోయిన్ ని బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. బయట హీరో బ్రదర్ సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ సెకండ్ హీరో తన సర్వెంట్ గుయాసుని ఆపలేకపోతూ ఉంటారు. హీరోయిన్ ని తీసుకొని వస్తూ ఉండగా హీరోని ఒక్కడనే పంపించేసి ఇది నా డ్యూటీ, నేను ఈ 4 లోకాలని కాపాడాలి అని చెప్తుంది. హీరో వద్దు అని ఏడుస్తూ ఉంటాడు. అందరూ వద్దు అని అంటూ ఉంటారు. బట్ హీరోయిన్ వినకుండా ఆ గుయాసు ఇంప్యూరిఫికేషన్ ని తనలోకి లాక్కొని ఈ ప్రపంచాన్ని సేవ్ చేస్తుంది. అందరూ ఫుల్ గా ఏడుస్తూ ఉంటారు. హీరో
హీరో టాన్ టాన్ అని హీరోయిన్ ని తలుచుకొని ఏడుస్తూ ఉండగా హీరో వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఇద్దరు హగ్ చేసుకుంటారు. హీరో ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ నీతో ఉన్నన్ని రోజులు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో కలుద్దాం, నా కోసం నువ్వు వెయిట్ చెయ్యు అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరో ఫుల్ గా ఏడుస్తాడు. హీరోయిన్ ఫాదర్ కి ఈ విషయం తెలిసి చాలా బాధపడి హీరోయిన్ చుకొని ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని ఏడుస్తాడు. హెవెన్ కింగ్ కూడా తన తప్పు తెలుసుకొని బాధపడతాడు. వైల్డ్ వాకర్ లోకంలో ఫస్ట్ ప్రిన్స్ అండ్ సెకండ్ హీరో కలిసిపోతారు. హెవెన్ లో 3 గాడ్స్ హీరో గాయాలని నయ్యం చేస్తారు. హీరో 3 గాడ్స్ తో హీరోయిన్స్ ని వెనక్కి ఎలా తేవాలో ఏమైనా మార్గం ఉంటే చెప్పమంటాడు. అప్పుడే అక్కడికి హీరో ఫాదర్ వచ్చి హీరోకి సారీ చెప్తాడు. అలాగే హీరోయిన్స్ ని వెనక్కి తీసుకొని రావడానికి మళ్ళీ డాంక్యూల్ కేర్ ట్రీని రీగ్రోత్ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో హీరో డాంక్యూల్ కేర్ ట్రీని రీగ్రోత్ చేస్తాను. సెకండ్ హీరోకి కూడా ఆ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 3 గాడ్స్ డాంక్యూల్ ట్రీని రీగ్రోత్ చేయడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు. అక్కడికి హీరో, సెకండ్ హీరో, హీరోయిన్స్ ఫాదర్ వస్తారు. హీరోయిన్స్ ఫాదర్ 3 గాడ్స్ కి థ్యాంక్ యూ చెప్తాడు. హీరో అండ్ సెకండ్ హీరో, హీరోయిన్స్ ఇద్దరు మళ్ళీ పుట్టే అంత వరకు డాంక్యూల్ లోనే ఉంటాము అని హీరోయిన్స్ ఫాదర్ కి హీరోయిన్స్ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 4 లోకాల్లోని ప్రజలు 2 ట్విన్ ఫ్లవర్స్ అంటే మన హీరోయిన్స్ ని ఫాస్ట్ గా రీగ్రోత్ అవ్వాలి అని ప్రే చేస్తూ ఉంటారు. అలా 1 ఇయర్ గడిచిపోతుంది. అందరూ హీరోయిన్స్ సాక్రిఫైస్ ని స్టోరీస్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఇకపోతే హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ మ్యారేజ్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు హీరో సిస్టర్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఇకపోతే హీరో బ్రదర్ హెవెన్ కింగ్ బాధ్యతలను తీసుకుంటారు. ఇటు సైడ్ సెకండ్ హీరో సర్వెంట్స్ ఇద్దరు కలిసిపోతారు. ఫస్ట్ ప్రిన్స్ జియాలోలు కూడా ఒకటవుతారు. డాంక్యూల్ లో ట్విన్ ఫ్లవర్స్ రీగ్రోత్ అవుతూ ఉంటాయి. హీరో అండ్ సెకండ్ హీరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ హీరో దగ్గరికి, సెకండ్ హీరోయిన్ ఫ్లవర్ స్పిరిట్ సెకండ్ హీరో దగ్గరికి వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాయి. ఇది చూసిన రైన్ గాడ్ ఆ ఫ్లవర్ స్పిరిట్స్ ఇద్దరికి పవర్స్ ఇవ్వమని చెప్తుంది. హీరోయిన్ కి సెకండ్ హీరో పవర్స్, సెకండ్ హీరోయిన్ కి హీరో పవర్స్ ని ఇవ్వమంటుంది. ఎందుకు అంటే హీరో ప్యూరిఫికేషన్, సెకండ్ హీరో ఇంప్యూరిఫికేషన్. అలా ఫ్లవర్ స్పిరిట్స్ కి ఫుల్ గా పవర్స్ వచ్చాక ఆ ఫ్లవర్ స్పిరిట్స్ రెండు ఒక్కటిగా అయ్యి డాంక్యూల్ ట్రీ పుడుతుంది. హీరోయిన్స్ మళ్ళీ రీబర్త్ అవుతారు అని చెప్పి ఈ సిరీస్ ని ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా గైస్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్. మీకు గనుక ఇలాంటి సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి.